ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యలపై టీయూటీఎఫ్ రాజీ లేని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుమ్మా లక్ష్మీరామ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టీయూటీఎఫ్ 6వ రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బేర దేవన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి మకులయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డిలు, ప్రధాన వక్త దామోదర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆనాడు చారిత్రాత్మక అవసరం ఏర్పడిన టీయూటీఎఫ్ ఇవాళ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయకుండా పోరాటాలు చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వాలు ఏవైనా సమస్యలు సర్కారు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో సంఘం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సభలో అనేక సమస్యలపై చర్చించి డిమాండ్ల సాధనకై పలు తీర్మానాలు చేశారు. మనం ఆ రోజు తిరుమలగిరిలో జరుపుకున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈరోజు సమావేశ నిర్వహణ ఏర్పాట్లు చూస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్ గారు, మెనక జలంధర్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి బాధ్యులకు, ఎంఈఓలకు, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు, కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేటువంటిది ఒక చారిత్రక అవసరంగా 7 ఆగస్టు 2011 సంవత్సరంలో ఆవిర్భవించింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 13 సంవత్సరాలు పూర్తయి 14 సంవత్సరాలు నడుస్తున్నాయి. మరి ఆనాడు స్వర్గీయ స్వామిరెడ్డి గారు చూపినటువంటి దారిలో సంఘాన్ని కొనసాగించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి స్వామిరెడ్డి సారు ఆ రోజు ఒక మాట చెప్పేటువంటి వారు, ఈ సంఘము తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనేటువంటిది టీయూటీఎఫ్ మరి ఒక చేత్తో తెలంగాణ జెండా, రెండవ చేత్తో ఉపాధ్యాయుల ఎజెండాతో ఆవిర్భవించినటువంటి